అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి పూజ జరిగింది కదా, అందరూ గుడికి వెళ్ళారే అని అనుకుంటున్నాను. నేను కూడా వెళ్ళానండి. కానీ నేను ఎల్లమ్మ గుడికి వెళ్ళాను. అక్కడ నాగప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి మాకు ఏ సమస్య వచ్చినా కానీ, ఏదైనా మొక్కు ఉన్నా కానీ అక్కడ మొక్కుకుంటే మాత్రం తప్పకుండా మన కోరిక మాత్రం నెరవేరుతుందండి. ఇది 100 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ అండి. ఉస్మానియా యూనివర్సిటీ అందరికీ తెలుసు కదా. మనం దారిలో పోతుంటే గుడి చూస్తుంటాం కదా, ఒకటి నిదర్శనం జరిగిందండి. ఇది ఈ నిదర్శనం ఏంటంటే సర్పము చాలా మందికి కనిపించిందండి. మనకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలైనా సరే, ఎటువంటి జాబ్ అయినా సరే, వీసా బయట ఈ దేశాలకి వీసా కోసం ప్రయత్నం కోసం కొంచెం ప్రాబ్లం అవుతుంటుంది కదా, అట్లాంటప్పుడు కూడా మనకి సమస్యలు ఎదురైనప్పుడు అక్కడ మొక్కుకుంటే కూడా అన్నీ తీరిపోతాయండి. నేను అనుభవంతో చెప్తున్నాను. ఈరోజు అక్కడికి వెళ్ళాను, దర్శించుకున్నాను అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి. అక్కడికి వెళ్తుంటే మనకి ఎక్కడ లేనంత కుతూహలం కలుగుతుంది. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర గల తల్లి. కానీ అక్కడ సర్పం అయితే నిజంగా ఉందంట. కింద పెద్ద పుట్ట ఉంటుందండి, పాము పుట్ట. అయితే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి పూజలు కూడా జరుగుతాయి. ఈరోజు చాలా మంది వస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి పూజలు అయినా సరే, నాగదేవిత ఇప్పుడు చవితి రోజు అయినా సరే, నాగుల చవితి అయినా సరే, పంచమి అయినా సరే, చాలా విశేషమైన పూజలు అయితే జరుగుతాయి. ఉమెన్స్ కాలేజ్ దగ్గరనే ఉందంట ఈ టెంపుల్. మేము చాలా రోజుల సంది అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు కూడా వెళ్ళేసి వచ్చాము. ఆ వీడియోని మీ అందరికీ కూడా చూపిస్తాను. అందరూ చూడండి, వీడియోకి సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా? ఇంకా ఏమైనా పూజల గురించి కూడా నేను అన్ని వీడియోస్ చెప్తున్నాను కదా, నా వీడియోస్ చూసి లైక్ చేయండి. వర్షం పడి మొత్తము గుడి అంతా గోడలంతా క్రాక్ అయిపోయినాయంట. కొత్తగా మళ్ళీ తీసేసి కట్టారండి. అది కూడా చూడండి మీరు, కొత్తగా గుడి కట్టారు. కానీ అమ్మవారికి మాత్రం చాలా మహిమగల టెంపుల్. ఏ కోరికైనా నెరవేరుతుంది. చాలా మటుకు అందరు కూడా, నేను చిన్నతనంలో నుంచి కూడా బోనాలు చేసుకొని అక్కడ జంతుబలి ఇచ్చేవారండి. మేకలైనా సరే, కోళ్ళైనా. కానీ ఇప్పుడు మాత్రం 4 months నుంచి అయితే జంతుబలి చేయట్లేరంట. నిషేధం అని పెట్టిండ్రు, గవర్నమెంట్ రూల్ పెట్టింది. ఎండోమెంట్కి మాత్రం వెళ్ళలేదండి ఈ టెంపుల్. ఏదైనా సరే అందరూ సహకారంతో గోడలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు అందరూ డబ్బులు వేసుకొని మాత్రము. అది ఇంకా కన్స్ట్రక్షన్ కొద్దిగా అవుతుంది, ఇప్పుడు కాలేదండి ఇంకా. ఇంకోటి అక్కడ బోనాలు చేస్తారండి, చాలా బాగుంటుంది. కానీ ప్రశాంతంగా అనిపిస్తుందండి గుడికి వెళ్తే మాత్రము. ఏ కోరికైనా సరే నెరవేరితే తప్పకుండా. హైదరాబాద్లో ఉంటే మాత్రం తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి ఒక్కసారైనా సరే. అందరికీ రిక్వెస్ట్ అనుకోండి. అంత బాగుంటుంది గుడి అయితే. ప్రశాంతమైన వాతావరణము. ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. అమ్మవారు అక్కడ సర్పం రూపంలో ఉంటుందంట. చాలా మటుకు కనిపించిన వాళ్ళు కూడా చెప్పారండి. పెద్ద సర్పం ఉంటుంది, ఒక 12 feet ఉంటుందంట పాము అయితే. రోడ్ పై నుంచి వెళ్తుంటే కూడా చాలామంది చూసిన వాళ్ళు కూడా చెప్పారండి. మా రిలేషన్స్లో కూడా చెప్పారు, రోడ్ పైన చూసినాము పామునని. కానీ అక్కడ పాముకి పాలు పోస్తే మాత్రం కింది నుంచి పుట్టలో ద్వారా ఆ పుట్టలో నుంచి మళ్ళీ రోడ్కి కనెక్షన్ అయితే ఉందంట. ఇదైతే నాకు తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇట్లాంటి గుడి మాత్రం ఎక్కడ లేదండి. పెద్ద పుట్ట అయితే ఉంటుందండి అక్కడ, చాలా పెద్దగా ఉంటుంది. ఆ పుట్టకి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉందండి. వీలైతే అందరూ వెళ్ళేసారండి, దర్శించుకోండి. అమ్మవారి మహిమగల తల్లి. ఏ కోరికైనా సరే నెరవేరిపోతాయండి. సంతానం కోసం చాలామంది మొక్కులు మొక్కుకొని అక్కడ మొక్కు చెల్లించుకునేది కూడా నేను చూసినానండి. బోనాలు ఎక్కిస్తారు అక్కడ. విశేషం ఏంటంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ఇంకోటి గుడ్లు కూడా పుట్టలో సమర్పించుకుంటారండి చాలామంది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా మంగళవారం అయినా శుక్రవారం అయినా సరే, ఓడిబియ్యం కానీ, శ్రావణ శుక్రవారాలు, అలాగే కార్తీక మాసం ఎన్నో పూజలు జరుగుతాయి. అమ్మవారికి విశేషమైన అభిషేకం కూడా జరుగుతుందండి. 6 గంటల వరకు అభిషేకం కూడా జరుగుతుంది, అలంకరణ జరుగుతుంది. అప్పుడు తొందరగా మనం వెళ్ళి అభిషేకానికి కూడా మనము వెళ్ళొచ్చు. కానీ అంత పొద్దున వీలైతే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. అది ఓపిక బట్టి.
కాకపోతే మధ్యాహ్నం 1 గంట వరకు అయితే గుడి తెరిచే ఉంటుందండి. మళ్ళీ 3 గంటల నుంచి 5 గంటల లోపు గుడి ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం గోడ అంతా, ప్రాంగణం అంతా వర్షంకి చాలా క్రాక్ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారు, చాలా మటుకు డబ్బులు వేసుకొని. అందరూ కూడా స్టూడెంట్స్, సార్స్ ఉంటారు కదా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళందరూ కూడా, ఎవరికి వీలైతే వాళ్ళందరూ కూడా డబ్బులు వేసుకొని ఈ గుడి చూడండి అండి. అందరు కూడా దయచేసి వ్లాగ్ని చూడండి, సపోర్ట్ ఇవ్వండి, కామెంట్స్లో లైక్స్ పెట్టండి. ఇంకోటి, కామెంట్స్ ద్వారా మీ ఏం మాట్లాడుకోవాలనుకున్నా కానీ కామెంట్స్ ద్వారా పెట్టండి, తప్పకుండా రిప్లై అయితే నేను ఇస్తాను. దగ్గర హైదరాబాద్లో ఉంటే మాత్రం దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి. చాలా మహిమగల తల్లండి. ఎటువంటి కోరికైనా సరే నెరవేరిపోతాయి. ఒక్కసారి దర్శించుకుంటే చాలండి.